మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంటెస్ట్ ప్రస్తుతానికి మరి అదే మాదిరిగా ఈరోజు మేము ప్రజాభవన్కి రావడం జరిగింది. అంటే ప్రైవేటు హాస్పిటల్లో కూడా స్కూళ్ళల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి వాటి మీద మేము ఒక లెటర్ రాసుకొని చెడ్డ బూతులు అందులో మా కొడుకున్నాడు. మరి ఆయన కూడా విచ్చలవిడిగా తిడుతూ బోసిడికి అదే ఇంకా వేరే చెడ్డ అల్గర్ భాషలో ఇంకా గలిజు మాటలు కూడా జారగొట్టినట. మరి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛ ఇచ్చిండు, హక్కులు ఇచ్చిండు, అంశాలు ఇచ్చిండు. ప్రతి సమస్య మీద పోరాటం చేసే అధికారం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. కాబట్టి మరి ఆ సమస్య మీద ఆ లెటర్లు పట్టుకొని మేము పోయి ఇలాగ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మొన్న ఒక దళిత అమ్మాయికి 1,16,000 బిల్లు వేసిండు 2 రోజులకు. ఆ సమస్య మా దృష్టికి వస్తే, మా సంఘం దృష్టికి వస్తే మేడం, ఆ సంఘం దృష్టికి వస్తే మేము పోయి అక్కడ ధర్నాలు చేసి 80,000 రూపాయలు మాపేయడం జరిగింది. ఇట్లా పేదలకు వాళ్ళు పూటకు లేని వాళ్ళు నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలు కూడా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అంశం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మేము ఈ లెటర్ పట్టుకొని ప్రజాభవన్ పోయి పిఎల్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఒక్క పిఏ కూడా మాకు ఆ డిప్యూటీ సీఎం పిఏ కూడా లేపుతలేడు. అమ్మా చిన్నారెడ్డి ఎవరికి ప్రణాళిక చైర్మనా? చిన్నారెడ్డి కాదు, ఆ రాజే కలిసిండు. ఎవరు ఏం రాజా ఆయన పేరు? సిరిసిల్ల రాజా సార్ కలిసిండు. నాకు విజిటింగ్ కార్డు ఇచ్చిండు, నంబర్ కూడా ఇచ్చిండు. పిఎల్ నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే లేపుతలేడు. ఇక మరి లేకపోతే ఎట్లుంటుందండి? ఇక ఏదో పోలీసులు అంటారు ఇక్కడ ధర్నా చేస్తే నేను అరెస్ట్ చేస్తాం, ఇంద్రపాదకు ధర్నా వేసుకోపోయి ఇక్కడ ధర్నా చేసి బాగుండాలి వాళ్ళు అంటారు. మరి ఇక్కడ దింపి మాకు ఈ టైం చేస్తారు. మొన్న కూడా సీఎం ఇంటికి పోతే కూడా ప్రభుత్వం ఏర్పడ కొత్తగా అక్కడ కూడా పోతే కూడా మరి వాళ్ళు కూడా 1-2 గంటలు పోలీసులు లోపల పోలిస్తున్నారు. అక్కడ కూడా పిఎల్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తలేరు. ఇక్కడ డిప్యూటీ సీఎం పిఎల్ వీళ్ళు చెప్తలేరు. మరి వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నట్టు అర్థమవుతలేదు. ఇవాళ దళిత సంఘాలు కూడా వాళ్ళ ఆవేదన వాళ్ళ సమస్యలు చెప్పుకోనికి వస్తే మరి ఆ సమస్యను కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తలేరు. మరి గత ప్రభుత్వం అన్న కమ్సకం ఫోన్ చేస్తే పిఎల్ లిఫ్ట్ ఇచ్చేది. ఈ ప్రభుత్వం పాలనలో మరి ఈ మినిస్టర్లకు ఒక్కరికి కూడా ఫోన్ చేస్తే మంత్రులకు కూడా కలిసే అవకాశాలు మా దళిత సంఘాలకు ఇస్తలేరు. మరి పిఎల్ కూడా మాకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మీ మీడియా ద్వారా కూడా ఇప్పటికైనా ఈ సమాచారం ప్రజలకు వెళ్ళాలి. అదే మాదిరిగా మీ మీడియా ద్వారా కూడా ఈ సమాచారము ఇక్కడ ఎవరికి మంత్రి దృష్టి కూడా వెళ్ళాలి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. అదే మాదిరిగా ఇవాళ 50 ల్యాండ్ ఇప్పుడు అసెంబ్లీ ల్యాండ్లు గతంలో రాష్ట్రంలో ఎంతోమంది గుడిసెలు వేసుకొని జీవించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 58-59 జీవోను రెగ్యులేషన్ చేసారు, పట్టాలు ఇచ్చారు. కొంతమందికి రిజిస్ట్రేషన్ పేపర్ కూడా చేంజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా 58-59 జీవోను కొనసాగించాలి. మరి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే విధంగా, రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూడాలి ప్రభుత్వం కూడా. మరి వాళ్ళకు కూడా దళిత బంధువులు కూడా మరి పేదలకు కంటిన్యూగా చేసేటువంటి అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వం కోరడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కరెంటు విషయానికి వస్తే కూడా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కరెంటు పోలే. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా టైం కట్ అవుతుంది, అందులో కరెంటు కూడా కట్ అవుతుంది. కాబట్టి ఈ పాలనలో కూడా మా దళితులు మాత్రం వాళ్ళ అధికారుల మినిస్టర్ దగ్గరికి పోయడానికి మాకు అవకాశం కల్పిస్తలేరు. ఇప్పుడు ఈ లెటర్ కూడా మేము తీసుకెళ్తున్నాం, సచివాలయం ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాం, తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కాబట్టి మరి ఈ పద్ధతి మాత్రం బాగలేదు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రము నాయకులు అయ్యా అక్క చెల్లె బాగా కాలు మోగుతాను వస్తారు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాక ఓట్లు దండుకుంటారు, గెలుస్తారు సీటు మీద కూర్చొని. మళ్ళీ వాళ్ళది కూడా రాజుల పాలన అయిపోయింది. దళితులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి గదే ఆడుకుని పోవాలి, మళ్ళీ గదే కాలు మొక్కుండా పోవాలి అనే విధంగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి దళితులను వాళ్ళను డెవలప్ చేసింది ఏం లేదు, వాళ్ళను బాగుపరిచేది ఏం లేదు. దళితులు జాలే ఉన్నారు, వాళ్ళు రాజులు ఎక్కడ ఉన్నారు. కాబట్టి రైతులు కూడా దళిత బంధు కూడా ఏది ఎకరం 2 ఎకరాల ఉన్న వాళ్ళకి పడ్డది, ఇంకా మిగతా వాళ్ళకు కూడా లేదు. కాబట్టి రైతు బంధు కూడా వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి కాబట్టి మరి ఈ ప్రభుత్వం పాలనలో ఎక్కడి గొంగడికి అక్కడే ఉన్నది. దళితులు ఏడున్నోళ్ళు కానే ఉన్నారు. కాబట్టి దళితులు ఏమాత్రం బాగుపడేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు మామూలుగా మీరు ఉదాహరణ చూసుకోండి, మేము దళితులం కాబట్టి కండలేసుకొని పోయినాం కాబట్టి మేము దగ్గర రాణిస్తలేరు. కాబట్టి వాళ్ళు మాకు అవకాశం కూడా కల్పిస్తలేరు. కాబట్టి త్వరలో రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పటికే మొదలవుతుంది.
ఇప్పుడు కాబట్టి ప్రభుత్వం మళ్ళా రాబోయే రోజుల్లో మరి గెలవడం చాలా కష్టం, మళ్ళీ అధికారులు రావడం అంటే ఉత్త కలనే. కాబట్టి వాళ్ళు భావించుకుంటారు మేము మళ్ళీ పైనకి వెళ్తామని. ఇలాంటి కార్యక్రమం చేస్తే అసలు ప్రభుత్వాన్ని కుప్పగొల కొడతారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి 100 రోజులు అయితే సమయం ఇచ్చింది కదా, 100 రోజులు అయిన తర్వాతనే కదా దీన్ని చూస్తామని చెప్పేసి. 100 రోజులు ఇంకా కాలేదు కదా. 100 రోజులు అయినప్పటికీ కూడా మేడం ఏడా అమలు అవుతున్నాయండి. ఇప్పుడు నిన్న ఒక మండల ఆఫీసు పోయినా, ఎక్కడ పోయినా నేను జవహర్ నగర్ మండల ఆఫీసు పోయినా, ఏది ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేస్తున్నాము చేసుకోవచ్చు చెప్పంటే ఆడిపోయినా. ఇప్పుడు అసలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ సరిగ్గా అవుతుంది వాడ ఏదైతున్నాయి. ప్రణాళిక సిద్ధం చేయాలి, కథ కార్గా ఉంటే టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నంత అంత తొందరగా అవుతుంది, వాళ్ళు చేస్తుర్రు టైం పడుతుంది. కాబట్టి పబ్లిక్ను చూపించడం అంత మీరు చేసే అంత ఏం లేదు. దానితో దగ్గర రానిపోవడం, సంబంధం చెప్పించకపోవడం, గడవగా ప్రజాభవన్లు ఇస్తే ఇక అది ఇచ్చి మేము పోవాలి. ఒక నాయకులు బాధ్యత గల మనుషులు సామాన్య ప్రజలాగా అది సామాన్య ప్రజలు పోయి ఇస్తారు. ఇక అందులో అయ్యేది ఎంతనో ఖాళీ ఎంతనో చూద్దాం, కానీ మరి బాధ్యత గల వ్యక్తులు మాత్రం దగ్గర రండి. కాబట్టి అంతా వారిని ఉత్తమట్లు అవన్నీ.